చతురంగ బలాలతో, ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తులతో, అపురూపమైన విజయాలతో అంతర్జాతీయంగా దూసుకుపోతున్నారు మన నవ యువ చెస్ క్రీడాకారులు. అంతర్జాతీయ చదరంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మేధావుల క్రీడగా గుర్తింపు పొందిన చెస్కు మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది. భారతదేశంలో చదరంగం క్రీడకు కీర్తిని ఆపాదించింది విశ్వనాథన్ ఆనంద్. లైటనింగ్ కిడ్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆనంద్ 1988లో గ్రాండ్ మాస్టర్గా ఎదిగి క్రమక్రమంగా ప్రపంచ చెస్ రంగంపై తనదైన ముద్ర వేసి చరిత్రలో నిలిచారు. 21 నెలల పాటు ఆనంద్ ప్రపంచ నెంబర్ 1గా కొనసాగారు. 2007లో క్రామ్నిక్పై గెలిచి మరోసారి ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. 2008లో క్రామ్నిక్, 2010లో తొపలోవ్, 2012లో బోరిస్ గెల్ఫాంట్లను ఓడించిన ఆనంద్ మొత్తం 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ కిరీటం సాధించారు. తెలుగు నేలపై దీక్షితులు, రెంటాల సుబ్రహ్మణ్యం, దర్భా వెంకయ్య, బివి రంగారావు, కె శ్రీనివాసరావు, నరసింహమూర్తి, బాపిరాజు తొలితరం చెస్ క్రీడాకారులుగా గుర్తింపు పొంది కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. 1859, 1886 మధ్య డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షులుగా వ్యవహరించారు. స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడ చెస్ ఆడారు. అప్పట్లో హైదరాబాద్లో నసీరుద్దీన్ గాలిబ్ అఖిల భారత చెస్ సమాఖ్యకు కార్యదర్శిగా ఉండేవారు. అప్పట్లో నారాయణగూడలోని వైఎంసీఏ భారత్ చెస్ కేంద్రానికి విశ్వనాథన్ ఆనంద్ తన తల్లితో కలిసి వెళ్ళేవారు. అక్కడ గాలిబ్ దగ్గర సలహాలు, సూచనలు తీసుకునేవారు. పిడిఎస్ గిరి, లంక రవి కూడా చదరంగంలో తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చారు. ఆ తర్వాత కాలంలో హరికృష్ణ హవా ప్రారంభమైంది. 15 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్గా ఎదిగిన హరికృష్ణ సంచలనం సృష్టించాడు. 2001లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్గా హంపి అవతరించింది. గ్రాండ్ మాస్టర్గా మారిన హంపి మహిళల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించారు. హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా కూడా నిలిచారు. తెలుగు గడ్డపై ద్రోణవల్లి హారిక కూడా సంచలనం సృష్టించింది. ప్రపంచ అండర్-11, అండర్-18 కేటగిరీలలో స్వర్ణాలు సాధించి 2008లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ టైటిల్ కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ప్రజ్ఞానంద, గుకేష్ దమ్మరాజు, అర్జున్ ఇరిగేసి, వంతిక అగర్వాల్, దివ్యా దేశ్ముఖ్ వంటి క్రీడాకారులు మన దేశం నుంచి దూసుకుపోతున్నారు.